అందరూ మారాలి. ఎవరు విడిచిపెట్టబట్టానికి వీల్లేదు. రాత్రి వేళ యేసు రాకముందే, నీ ప్రాణం పోకముందే, ప్రసంగి పనులు అంటాడు, దుర్దినములు రాకముందే, సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మే దినాలు రాబోతూ ఉన్నవి. ప్రపంచం భయంకరమైనటువంటి గొర్రె పిల్ల ఉగ్రతకు గురయ్యే దినాలు రాబోతున్నాయి. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే రేపు ఈ పగిలిది గుర్తుపెట్టుకో. ప్రార్థనలను దూషిస్తున్నాము, చర్చిలు పడగొడుతున్నాను, నేను హీరోని కింగ్ అనుకున్నావో, నువ్వు ఇప్పుడు హీరోవే, రేపు నువ్వు జీరో అవుతావు, గుర్తుపెట్టుకో. క్రైస్తవులు ఎవరికి కీడు చెయ్యరు. ప్రార్థన చేసేవాళ్ళ జోలికి వస్తే ప్రభు ఊరుకోడు. నా మందిరమును పాడు చేయవని నేను పాడు చేస్తానని దేవుడు చెప్పాడు. ఆనాడు నెబుకద్నెజరును పాడు చేశాడు, బెల్షాసరును పాడు చేశాడు. ఇప్పుడు నీ గతి కూడా అంతే. ఇప్పుడు శిక్ష రాదు, కానీ కొంతకాలం తర్వాత వచ్చింది. నీవు మంచాన పడే రోజులు వస్తున్నాయి. వాక్యమునికి విరోధంగా ఉంటే దేవుడు ఊరుకోడు. నీ మనసు కావాలి, నీ బంగారము, నీ వెండి, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ పదవి దేవునికి అక్కర్లేదు. నీ మనస్సులో చోటు ఇవ్వాలి ఆయనకి. మరు మనసు పొందుతావా? బాప్తిసం తీసుకుంటావా? రక్షణ పొందుతావా? ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. యేసు రాకముందే, నీ ప్రాణం పోకముందే యేసుని రక్షణ అంగీకరించాలి.